अमर रहे रामोजी राव गारू, अमर रहे रामोजी राव गारू, प्रजास्वाम्य प्रतिनिधि रामोजी राव गारू, प्रजास्वाम्य प्रतिनिधि रामोजी राव गारू, वोट द स्टेट प्रतिनिधि रामोजी राव गारू, वोट द स्टेट प्रतिनिधि रामोजी राव गारू। ఈనాటి గౌరవనీయులు కీర్తిశేషులు అయినటువంటి పత్రికా దిగ్గజం సమాజంలో పత్రికలకే కొనదెచ్చి సమాజంలో ప్రజల్ని ఆనాటి ప్రజాస్వామ్యాన్ని మేల్కొల్పి నాలుగో స్తంభంగా దేశంలోనే పేరు ప్రఖ్యాతులు గడించి అటువంటి అక్షర యోధుడు గౌరవనీయులు శ్రీ రామోజీరావు గారు నేడు అస్తమించిన సందర్భంగా కదిరి పట్టణ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈ యొక్క శ్రద్ధాంజలి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి పాత్రికేయులతో పాటు అభిమానులు, ఉద్యోగులను, అలాగే పార్టీల నాయకులు కూడా పిలవడం జరిగింది। అందులో భాగంగా పిలిచిన వెంటనే మా కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు డైమండ్ ఇర్ఫాన్ గారు, బీజేపీ నాయకులు గంగాధరన్న గారు, అలాగే ఉద్యోగ సంఘం నాయకులు నాగరాజు గారు, ఆనంద్ సార్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు చలపతన్న గారు, టీవీ9 రామ్మోహన్ గారు, అలాగే టీవీ5 సోము గారు, ఇంకా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పత్రికా వ్యవస్థను బతికించి నేడు పత్రికలకు మార్గదర్శకంగా ఉండి ఈ సమాజానికి కళ్ళు తెచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మరణించడం ఈ సమాజానికి చాలా బాధాకరమైనటువంటి సంఘటన। కాబట్టి ఇలాంటి వ్యక్తి మరలా పుట్టబోరని చెప్పేసి ఆయనను స్మరించుకుంటూ నేడు శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతున్నది। ఈ సందర్భంగా రెండు విషయాలు మన మాజీ ఎమ్మెల్యే పార్థసారథి సార్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం। ఇంకా తెలుగుదేశం నాయకులకు, ఇంకా ఉపాధ్యాయులకు ఈ రోజున భారతదేశంలో గర్వించదగ్గ ఒక మహామేధావి ఈరోజు అస్తమించడం ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల్లో వ్యాపార దిగ్గజంలో కానీ, పత్రికా రంగంలో కానీ ఏ రంగం తీసుకున్నా కూడా రామోజీరావు గారు సఫలీకృతులయ్యారు। మరి ఈ రోజున ఆయన యొక్క మరణము చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది। మరి ఆయన స్థాపించినటువంటి అనేక సంస్థలు, రామోజీ ఫిల్మ్ సిటీ అయితేనేమి, ఇంకా చిట్ ఫండ్ అయితేనేమి, ఇంకా ప్రియా ఫుడ్స్ కానీ, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది। ఇంకా ఆయన ఆశయాలతోటి తెలుగు రాష్ట్ర ప్రజలు ఈరోజు మర్చిపోలేని విధంగా ఉన్నతమైన శిఖరాలకు ఎదిగినటువంటి రామోజీరావు గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం। అంతేకాకుండా నందమూరి బీజేపీ నాయకులు గంగాధర గారు మాట్లాడుతున్నారు। ఈరోజు పత్రికా రంగంలో ఆణిముత్యమైనటువంటి రామోజీరావు గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం। వారి యొక్క సేవలు ఈరోజు కదిరి మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆయన గురించి మనం చెప్పుకోవడం చూస్తూ ఉంటే ప్రజలకు, ప్రభుత్వాలకు ఏ అర్ధరాత్రి ఏ సమస్య వచ్చినా ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఆయన పనిచేశారు। అది మన ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీ వరకు కూడా రామోజీరావు గారి యొక్క పత్రికా మిత్రులన్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కష్టపడుతూనే ఉన్నారు। మనం చూసాము సృష్టించిన వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే
మన రామోజీరావు గారే. రైతుల కోసం ప్రత్యేక పత్రికను, అన్నదాత పత్రికను పెట్టడం, తెలుగు భాషను బతికించడంలో చాలా ముందు ఉండి నడిపినటువంటి వ్యక్తి, తెలుగు గారి పత్రికను కూడా నడిపినటువంటి వ్యక్తి మన యొక్క రామోజీరావు గారు. ఎంతోమంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. మరి ఇటువంటి గొప్ప వ్యక్తిని మనం కోల్పోవడం ఆంధ్రులకు అందరికీ కూడా తీరని లోటు. ఆంధ్రప్రదేశ్ అనగానే గుర్తుకొచ్చే పత్రిక ఏదైనా ఉందంటే ఈనాడు పత్రిక. ఈనాడు పత్రికను భారతదేశంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజున కోల్పోవడం చాలా బాధాకరం. ప్రతి ఒక్కరు కూడా ఆయన జీవితాన్ని స్ఫూర్తి తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏ విధంగా విజయం సాధించాడో మనం అందరూ కూడా ఆ విధంగా విజయం సాధించవచ్చు. ఎందుకంటే తన జీవితం అంతా కూడా ఒక క్రమశిక్షణ గల జీవితాన్ని గడిపాడు, కానీ ఎక్కడా కూడా ఏ మచ్చ లేకుండా జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తుల్లో మన రామోజీరావు గారు ఒకరు అనిపిస్తారు. కాబట్టి ఈ రోజున వారికి మరొకసారి జోహార్లు అర్పిస్తూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి రామోజీరావు గారు జోహార్, రామోజీరావు గారు జోహార్, అమర్ రహే రామోజీరావు గారు, అమర్ రహే రామోజీరావు గారు. 144 కోట్ల భారతదేశంలో ప్రపంచంలోనే మనం గర్వంగా చెప్పుకునేది నిజమైన ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారం ఒకటైతే, అధికార యంత్రాంగం బ్యూరోక్రసీ ఒకటైతే, న్యాయ వ్యవస్థ అనేటువంటిది మూడవదైతే, ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటిది పత్రికా రంగం, మీడియా రంగం. గతంలో పత్రికలు మాత్రమే ఉండేటివి, ఈరోజు టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియా అంతా కూడా వచ్చింది. చాలామంది దీంట్లో ఉన్నారు, కానీ ఆదర్శవంతంగా ఎంతమంది ఉన్నారు అనుకుంటే మొట్టమొదటి పేరుని మనం రామోజీరావు గారిని తీసుకొని ఉండేటువంటి అవసరం ఉంది. చాలామందికి తెలిసిండకపోవచ్చు, కానీ 74లో వారు ఆ యొక్క పత్రికను ప్రారంభించినప్పుడు అనేక రకాలైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అప్పట్లో మీడియాని శాసించేటువంటి యొక్క నాయకత్వం కొంతమంది ఉండేది. వాళ్ళందరూ కూడా మా వార్తలు మాత్రమే రాయాలి, మా వార్తలు మాత్రమే ప్రచారం చేయాలి, వేరే విషయాలు ప్రచారం చేయకూడదు అని అటు దూరదర్శన్ని కానీ పత్రికా రంగాన్ని కానీ డామినేట్ చేసేటువంటి పరిస్థితి. ఆ రోజుకు ఆయన అంత పెద్ద వ్యక్తి ఏం కాదు, కానీ ధైర్యంగా నిలబడి ప్రజల యొక్క సమస్యల్ని అక్కడ ఉన్నటువంటి నాయకుల దృష్టికి, అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళే దాంట్లో సక్సెస్ అయ్యారు. కాబట్టే ధైర్యంగా దేనికి కూడా భయపడకుండా ఆ రోజు ఆయన నిలబడ్డారు. కాబట్టే ఆయనకు ప్రజల నుంచి అంత యొక్క యాక్సెప్టెన్స్ వచ్చింది, ఆయనకు ఖ్యాతి వచ్చింది. ఆ ఖ్యాతి ఎంతవరకు వచ్చిందంటే, అప్పటిదాకా రాచరిక వ్యవస్థలాగా ఉండేటువంటి యొక్క కొన్ని వర్గాలకు మాత్రమే చెందినటువంటి యొక్క రాజకీయం అనేటువంటిది బడుగు బలహీన వర్గాల మొత్తానికి కూడా రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్టీ రామారావు మహానుభావుడు ఏదైతే ఒక పార్టీని స్థాపించాడో, కేవలం 9 నెలల లోపల ఆ పార్టీ అనేటువంటిది ప్రజల మనసుని చూరగొనేటువంటి విషయంలో అతి గొప్ప భూమిక పోషించేటువంటిది ఆ యొక్క పత్రికా రంగం, శ్రీ రామోజీరావు గారు. అంటే ప్రజాస్వామ్యంలో మనం కోరుకోవాల్సింది ఏమంటే, ఎవరో ఒక వ్యక్తికి మాత్రమే లాభాలు చేకూరడం కాదు, అందరికీ ఉండాలి. అది రాజకీయపరమైనటువంటి నాయకత్వంలో అయినా, వ్యాపారపరమైనటువంటి నాయకత్వంలో అయినా, లేదా విద్యారంగానికి సంబంధించినటువంటి నాయకత్వంలో అయినా, వ్యాపార రంగంలో ఉండేటువంటి నాయకత్వం అయినా. మనం చూస్తే పత్రికా రంగం ద్వారా వాళ్ళు ఒకటి సాధించారు, ఇది అందరికీ తెలుసు. మార్గదర్శి చిట్ ఫండ్ అనేది స్టార్ట్ చేశారు. నేను కూడా చిట్ ఫండ్లో మొదట్లో ప్రారంభించిన. కేవలం 2-3 సంవత్సరాల్లోనే దాంట్లో ఉన్నటువంటి బరువు బాధ్యతల్ని మేము మోయలేక దాన్ని వదిలిపెట్టి వేరే రంగానికి వెళ్ళాము. చిట్ వ్యవస్థ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, నీకు ఎక్కడా అప్పు పుట్టదు. ఈ కాలంలో అయినా సరే కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతంగా ముద్రా యోజన కింద అందరికీ కూడా రామోజీరావు గారు, అమర్ రహే రామోజీరావు గారు, రామోజీరావు గారు, రామోజీరావు గారు, అమర్ రహే రామోజీరావు గారు, అమర్ రహే రామోజీరావు గారు, అమర్ రహే రామోజీరావు గారు, అమర్ రహే రామోజీరావు గారు, అమర్ రహే. ఏంటి ఏంటి వచ్చాయండి, బిల్లింగ్ వేసేసి